హాయ్ మేడం. హాయ్ రమ్య. ఏంటి ఈరోజు జార్జెట్టును కొన్ని పొట్టు ఫ్యాబ్రిక్ ఉందమ్మా, శారీసే. అవి మనం పెడితే మళ్ళీ చాలా మంది రిక్వెస్ట్గా అడుగుతున్నారనమాట. ఇవి జార్జెట్ డైలీ వేర్ శారీస్ అనమాట. మన వదినమ్మ శారీస్ కన్నా కూడా ఇంకా బాగా క్వాలిటీ బాగుంది. తర్వాత వచ్చేసేసి ఇది ఏంటంటే డైలీ వాళ్ళు వాషింగ్ మిషన్లో వేసినా ఏం వేసినా కూడా ఇది పళ్ళు వచ్చింది. ఇలానే మళ్ళీ బ్లౌజ్ కూడా వస్తుంది అనమాట. శారీ బ్లౌజు 630 వస్తుంది అనమాట. కట్టు వచ్చేసి బ్లౌజ్ కూడా పెద్దదే ఇస్తాడనమాట. ఈ శారీస్ వచ్చేసేసి ఇంకా కలర్స్ చూపిస్తానమ్మా. ఇవి వచ్చి మొన్న 250లో పెట్టాము. 250లో పెట్టి మామూలుగా మనం షిప్పింగ్ చేస్తాం. ఇప్పుడు కొంచెం మనం ఆఫర్లో ఇస్తున్నాను అనమాట. ఆ 20 రూపీస్ కూడా షిప్పింగ్కే పెడుతున్నాను అనమాట. కలర్స్ వేస్తున్నాను. 3 తీసుకోవాలి కంపల్సరీగా. 3 తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్. మామూలుగా ఒకళ్ళకి 2 1 కావాలంటే తీసుకోవచ్చు షిప్పింగ్ వేసేసి. అట్లా కలర్స్ అసలు క్లాత్ చాలా చాలా బాగుందన్నమాట. అసలు ఈ క్లాత్ ఇంత బాగుంటుంది అనుకోలేదు నేను. వచ్చిన తర్వాత చూశాను. కలర్స్ కూడా భలే మంచి మంచి కలర్స్ ఇచ్చారనమాట. దీంట్లోనే ఫ్లోరల్ డిజైన్ వచ్చింది, బాందిని డిజైన్ వచ్చింది. ఇవి మళ్ళా స్టాక్ అయిపోతే అందరు మళ్ళీ అడిగారు. మన దగ్గర అయిపోయింది. ఒక్కసారి ఒక్కొక్కరు 10 బుక్ చేసుకున్నారు. చాలా లైట్ వెయిట్గా అసలు శారీ చూస్తేనే వాళ్ళకి వెళ్ళకుండా చూస్తే వాళ్ళు బుక్ చేసేసుకున్నారు. చేసుకున్నాక మళ్ళీ వాళ్ళు రిపీట్గా మనకి మళ్ళీ ఫోన్లు చేస్తున్నారు, ఇవి చూపించండి అని చెప్పేసి. కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ వచ్చినాయి. ఒక్క కలర్కి తేడా అంటే డిఫరెంట్ అనేది షేడ్స్ అనేది మనకి వస్తున్నాయి అన్నమాట. లిప్స్ వచ్చింది, బాందిని వచ్చింది, ఫ్లోరల్ వచ్చింది. పక్కన ఉన్నప్పుడు మీకు ఏదైతే కావాలో అది టిక్ అన్నా పెట్టండి, జూమ్ చేసి ఆ పిక్చర్ వర్క్ అన్నా పెట్టండి. రెగ్యులర్ కస్టమర్స్ అయితే అలవాటు అయిపోయి బాగా పెట్టేస్తున్నారు. అదొకటమ్మా, కొత్త కస్టమర్లు మనకి జాయిన్ అవుతున్నారు. కొత్త కస్టమర్లు జాయిన్ అయినప్పుడు వాళ్ళకి టైమింగ్స్ తెలియక ఏం చేస్తున్నారంటే ఎప్పుడు పడితే ఈ రోజు అయితే పొద్దున్న నుంచి నాకు ఒకే నెంబర్ మీద 5 కాల్స్ వచ్చినాయి అనమాట. నేను లిఫ్ట్ చేయలేకపోయాను అనమాట. చేసిన కాడి నుంచా కొత్తగా చూసిన వాళ్ళు అన్ని వివరాలు అడుగుతుంటారు. చెప్తా ఉండేటప్పుడు 10 నిమిషాలు టైం అయిపోతుంది. అది మనం ఏదైనా డ్యామేజీ మిస్ప్రింట్ ఉంటే గనక చెప్పే ఇస్తున్నాం. ఇష్టం అయితేనే తీసుకోండి అంటున్నాము, లేకపోతే లేదంటున్నాం. అట్లా కష్టంగా ఉన్నోళ్ళు వాళ్ళు తీసుకోగలిగే వాళ్ళు వద్దని చెప్పేస్తున్నాం అనమాట. కొంతమంది ఏంటంటే తెలియక వచ్చిందని చెప్పంటే మనం చెప్పే ఇస్తున్నాం. పెద్ద డ్యామేజ్ వస్తే మనం పక్కన పడేస్తాం. మనం చూపించేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, ప్యాకింగ్ చేసేవాళ్ళు శుభ్రంగా అంతా ఎప్పదీసి శారీ మొత్తం ఎక్కడన్నా ఉంటే ఇది ఉంది అని చెప్పేసి చెప్తారనమాట. పెద్దది ఉంటే, చిన్నది ఉంటే పర్వాలేదు ఇచ్చేసేస్తామన్నమాట మనం. అదొకటి గమనించండి. మళ్ళీ మీరు కాల్స్ చేసి మేము ఏం చెయ్యాలి ఇట్లా అని చెప్పేసి మీరు మమ్మల్ని అడగొద్దు. మీరు అడగదలిసిన వాళ్ళు చేసేవాళ్ళు మిస్ప్రింట్ డ్యామేజీ శారీస్ జోలికి రావద్దు. మీరు ఇదే తీసుకోవద్దు అనమాట. అంటే 2 మంచిగా వచ్చినాయి, ఒకటి ఇదిగా వచ్చిందంటే ఎక్కడో కొంచెం పోగుపోద్ది దానికి. కాబట్టి మీకు 900 1000 రూపాయల చీర 300 రూపాయలకి వస్తుందంటే ఎక్కడ తేడా వస్తుంది అనేది గమనించండి. గమనించి తీసుకోండి అంతే. మళ్ళీ తీసుకొని మమ్మల్ని టైం వేస్ట్ చేసి ఫోన్లు చేసి మాట్లాడతాం ఇవి అనేది మా దగ్గర మేము ఫోన్లో అసలు లిఫ్ట్ చెయ్యం. ఉదయం 8ంటికి వీడియో వదలంగానే మీరేం చేస్తారంటే 11ంటికి మాకు ఓపెన్ చేస్తాం. ఆ ఓపెన్ చేసినప్పుడు మీరు మెసేజ్లు పెడతారో లేకపోతే కాల్స్ చేస్తారు. కాల్స్ కూడా ఎత్తారనమాట ఆ టైంలో. కాబట్టి మీరు మెసేజ్లు పెట్టినా కూడా అప్పుడు మీకు రిప్లై ఇస్తారు, ఎమ్మటే రిప్లై ఇస్తారు. దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. అంతేగాని మా కలెక్షన్ దొరకలేదని కొంతమంది కామెంట్స్ పెడతాం. దొరకలేదంటే మరి మంచిగా ఉండబట్టే కదా మీరు ఇంకా మాకు నిన్నైతే ఒకళ్ళు 12 సార్లు చేసినా కూడా మేము రిప్లై ఇవ్వలేకపోయామంట. సరేనండి ఇప్పుడు ఏదో జరిగింది లేండి, టైం చాటలేదు, చెప్పిస్తానని చెప్పాను అనమాట. ఒక్కొక్కళ్ళు 5 సార్లు 6 సార్లు మేడం ఈసారి మాకు ఇవ్వండి అని. మీరంత రిక్వెస్ట్గా అడగక్కర్లేదమ్మా. ఒకసారి కాకపోయినా ఒకసారి చూస్తూనే ఉంటారు, ఇస్తారు. కానీ మీరు ఎమ్మటే మళ్ళీ స్పందించక కొంత ప్రాబ్లం అవుతుంది. మీరు చూడంగానే రిప్లై ఇస్తాం, ఇదిగో లేకపోతే మాకు నచ్చినాయండి. మీరు ఇట్లా మాట్లాడేటప్పటికి ఇంకొకళ్ళు మాకు పేమెంట్లు మాకు పాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము శారీ కాస్టును కొరియర్ కాస్ట్ వాళ్ళే వేసేస్తున్నారు. మేము ఎంత వేయొద్దని చెప్పినా వేస్తూనే ఉన్నారనమాట. దానివల్ల మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అవి అయిపోయినాయి అనుకో మళ్ళీ మేము రిటర్న్ చేయాలన్నమాట. రిటర్న్ చేయాలంటే మళ్ళీ వాళ్ళ దానికి చేయటం అదంతా మాకు రిస్క్ అనమాట. కొంతమంది మా పాత వాళ్ళు అయితే వదిలేస్తారు, మళ్ళీ నెక్స్ట్ తీసుకుంటాంలే మేడం వద్దు ఉంచండి అంటారు. కొత్తగా చూసేవాళ్ళ చెప్తున్నానమ్మా, 11ంటి కాడి నుంచి 5 లోపే మీరు ఫోన్లు 5 దాటినాక ఫోన్లు చేయొద్దు. మీరు నైట్ కూడా మా వాట్సాప్లో ఉంటాము మేము. ఏదో ఇది మీరు వాట్సాప్లో ఉన్నారు కదా అని మీరు మళ్ళీ ఫోన్లు చేసేస్తాం,
ఇట్లా మెసేజీలు పెడతాం, ఇవన్నీ చేయొద్దు. ఓకే అమ్మా, ఈ కలెక్షన్ ఇంతవరకు. ఇప్పుడు పట్టు చూపిస్తాను. ఇవి మళ్ళా మొన్న పెట్టాము, ఒక నెల కిందట అయిపోయినాయి. మళ్ళా ఇవే కావాలంటున్నారు. ఒక్కసారి వచ్చినాయి, ఒక్కసారి దొరకవమ్మా. మేము ఎంత ట్రై చేస్తానో నేను మీకు మంచి ఇవ్వాలి. ఈ ఎల్లో అయితే అసలు హల్దీ ఫంక్షన్స్ కానీ గుళ్ళకి వెళ్ళే వాళ్ళు తెగ అడుగుతున్నారనమాట. ఇదేంటంటే 6 మీటర్లు 4 మీటర్లు బిట్ వస్తుంది అనమాట. ఇది 6 మీటర్స్, ఇది 4 మీటర్స్ వచ్చింది. ఇప్పుడు 6 మీటర్స్ 2 మీటర్స్ బిట్ అనమాట. ఇది కూడా ఎక్కువే వచ్చింది అనమాట. ఇది బ్లౌజ్ కూడా ఎక్కువ ఉంటే కనుక బ్లౌజ్ కూడా ఇస్తాడనమాట. ఇదిగోండి, ఇది ఒక 3 మీటర్లు, ఇది ఒక 4 మీటర్లు, ఎంత లేదన్నా కూడా 7 మీటర్స్ దాకా వస్తుంది. ఈ ఎల్లోల మట్టికి లిమిటెడ్ స్టాక్ ఏనమ్మా. ఒక్కొక్కళ్ళు కోలాటం వాళ్ళు 10 అడుగుతున్నారు, 20 10, మాకు 30 ఉన్నా కూడా కావాలండి అంటున్నారు. ఇవ్వగలిగితే ఉంటే ఇవ్వగలుగుతామమ్మా. ఎక్కువ అంటే క్వాంటిటీ ఇవ్వలేము, ఎందుకంటే ఇవి మా కస్టమర్లకే సరిపోతున్నాయి అనమాట. కోలాటం ఆడేవాళ్ళు చాలామంది ఫోన్లు చేశారనమాట. ఇదైతే అంతకుముందు మనం పొట్టు ఫ్యాబ్రిక్లో పెట్టాం. ఏంటి 2 మీటర్స్ వచ్చేసి 300 రూపీస్ అట్లా పెట్టాం. ఇప్పుడు ఇది శారీ పర్పస్లో వస్తుంది అనమాట. కాబట్టి మీరేంటంటే పిల్లలకి 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఇది ఒక 2 మీటర్స్, ఇది ఒక 4 మీటర్స్, తర్వాత ఇదిగోండి ఇంకొక మీటర్, 7 మీటర్స్ దగ్గర వస్తుంది అనమాట. మీకు ఏంటంటే ఇప్పుడు కనీసం ఇది నేను కాస్ట్ చెప్పలేదు కదా, 300 రూపీస్, 300 ప్లస్ మళ్ళీ మీరు 3 తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇప్పిస్తున్నా అనమాట. ఇదేంటంటే ఒక్కొక్కటే కేజీ వస్తుంది, మీకు దీంట్లోనే పోతుంది. మాకు దీంట్లో ఏం పెద్ద మార్జిన్ కూడా ఏం ఉండదు. కాకపోతే 2 టైం పెడుతున్నానని నేను మార్జిన్ ఇస్తున్నాను మీకు ఫ్రీ షిప్పింగ్. ఏంటంటే ఒక్కొక్క నెలలో ఒక్కొక్కసారి నెలాఖరులో ఇస్తుంటాను అనమాట. చూడండి ఈ పట్టు ఎలా ఉందో. జాయింట్ వేసుకొని మీరు కట్టుకున్నా కూడా ఇవి వచ్చేసి కట్ శారీస్కి పల్లూస్ రావమ్మా, చెప్తున్నాను. మా దగ్గర కాదు, ఎవరి దగ్గర కూడా పల్లూస్ రావన్నమాట. పళ్ళు కింద మీరు ఏదన్నా టజల్స్ పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసేసి ఇది పొట్టు, ఇది 1 మీటర్ కొనాలంటే మీరు బయట 300 లేనిదే లేదనమాట. కాబట్టి మీకు పొట్టులో పిల్లలకి లంగాలు కుట్టుకుంటారు, మీరు చీర జాయింట్ వస్తుంది, జాయింట్ మట్టికి సెంటర్ జాయింట్ వస్తుంది అనమాట, మీకైతే కనపడదు అనమాట. దాంట్లో ఇప్పుడు మేము పొట్టులో విడిగా ఇవి బిట్స్ లెక్క అమ్మొచ్చు, అయినా కూడా నేను శారీస్లోనే పెట్టేసా, శారీస్లో వచ్చినాయి అని చెప్పేసేసి. కాబట్టి ప్రతిదీ కూడా మీకు ముక్కలు వచ్చేసేసి 7 మీటర్స్ దాకా వస్తుంది, ఎంత లేదన్నా 6 మీటర్స్ పక్కా గ్యారంటీ. నాకు ఇదే కలర్లో ఒక బార్డర్ చూపించానమ్మా. ఇది సెకండ్ బార్డర్ ఇది వచ్చింది. ఇది వచ్చి చిన్న స్మాల్ బార్డర్ వచ్చింది, కానీ డిజైన్ బాగుందన్నమాట. చూడండి, ప్యారెట్ గ్రీన్కి పింక్ అంటే అసలు చాలా హైలైట్గా ఉంటుంది. చూడండి, ప్రతిదీ కూడా మీకు చాలా చాలా బాగుంటుంది అన్నమాట. నాకు నచ్చితేనే మీ దాకా వస్తాయి, అది ఒకటి గుర్తుంచుకోండి. మేడంకి నచ్చిన తర్వాతే మనకు చూపిస్తారని చెప్పేసి. ఇవైతే మన ఒక్కొక్కళ్ళు ఎన్ని బుక్ చేసుకున్నారంటే మళ్ళీ ఏ పెట్టండి అని చెప్పేసి. ఇదంతా పట్టు మీకేంటంటే కనీసం 220 కూడా పడలేదన్నమాట. మేము షిప్పింగ్ చేసి తీసేసి మొన్న 300 రూపాయలతో షిప్పింగ్ లేకుండానే పెట్టాయి. వీటి మీద మేము పెద్ద మార్జిన్ ఉంచుకొని చేసేది కాదు. దాని గురించి మీరు మంచిగా మీకు వచ్చిన తర్వాత చూడండి, క్లాత్ చూసుకొని. కాటన్ శారీ కూడా మీకు రాని పొజిషన్లో దీనికి మేము పట్టిస్తున్నాము. ఇదిగోండి, ఇది ఒక కలర్ బార్డర్స్ చక్కగా. ఇవైతే మీరు పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ అయినా కుట్టుకోవచ్చు, 2-3 పిల్లలు ఉన్నా కూడా అవుతాయి అనమాట. లంగా జాకెట్ అయినా మీరు కుట్టుకోవచ్చు అనమాట, క్రాప్ టాప్ లాగా అయినా. ఇదిగోండి చూడండి పింకు. దీంట్లోనే ఇందాక ఒక డిజైన్ చూపించామ్మా, అదేమో బడ్స్ వచ్చినాయి, ఇదేమో ఎలిఫెంట్ వచ్చినాయి అనమాట. రెడ్, మంచి రెడ్కి మంచి బార్డర్ చిన్నదే కానీ చక్కగా వచ్చిందనమాట. ఇది పళ్ళు కల్నేత. ఇది ఏమీ లేదు, దీనికి ఒక చిన్న ముక్క యాడ్ చేసుకుంటే ఇదే 5 మీటర్స్ దాకా ఉందన్నమాట. తర్వాత మళ్ళీ ఇదిగో 3 మీటర్స్ దాకా మళ్ళీ ఇచ్చారనమాట. ఎంత ఇచ్చారో చూడండి. ఇది 2 పిల్లలు, పెద్ద పిల్లలు ఉన్నా కూడా మీరు కుట్టించుకోవచ్చు అనమాట. క్లాత్ కూడా చాలా చాలా బాగుంది పొట్లో. ఈ టిష్యూ అయితే మొన్న అస్సలు ఆగలేదమ్మా. ఈ టిష్యూలో ఎంత మంది అడిగారు. ఇప్పుడు కూడా ఎక్కువ రాలేదు, ఒక 4-5 వచ్చినాయి అనమాట. కుట్టించి కూడా మాకు ఫొటోస్ పెట్టారనమాట. చాలా చాలా హ్యాపీ అమ్మా, థ్యాంక్స్ అమ్మా మీరు పెట్టినందుకు. ఇది బెనారస్లో వచ్చినాయి. ఇవైతే అసలు 2000 తక్కువ రావన్నమాట. ఫినిషింగ్ చేయలేదు కాబట్టి మనకి ఇట్లా కట్టల్లో వచ్చినాయి, కానీ ఫినిషింగ్ అవి వస్తే కనుక ఇది బార్డర్ వచ్చింది. ఇదిగో చూడండి, ఒక్కసారి మీరు ఫినిషింగ్ రోలింగ్ ఇచ్చి చేస్తే కనుక
ఈ సూపర్ కలెక్షన్ అన్నమాట. ఒక 4 or 5 వచ్చినాయి అన్నమాట. ఇవి కలర్స్ పీచ్ కలర్. ఇది ఇందాక కూడా చూపించాం మనం, బార్డర్ చేంజ్ అన్నమాట. ఇది కూడా చాలా పెద్ద, ఇవన్నీ వస్తున్నాయి అంటేనే మీకు 7 మీటర్స్, ఇదే వచ్చేసి 5 మీటర్స్ బిట్ వస్తుంది. ఇది వచ్చేసి ఒక 3 మీటర్స్ వస్తుంది అన్నమాట. హ్యాపీగా శారీస్కైనా ఉపయోగించుకోవచ్చు, మీరు బేబీస్కైనా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఇది ఒక కలరు చూడండి. దీనికైతే పళ్ళు దగ్గర ఇవి కూడా ఇచ్చాడనమాట. అది మీ ఇష్టం అయితే వాడుకోండి, లేకపోతే లేదు. ఇది కూడా బెనారస్. ఇవన్నీ ఏంటంటే దీనికి బ్లౌజెస్ కూడా వచ్చింది అనుకుంటా. మరి ఒకటే మొక్క అనుకుంటా బ్లౌజెస్, పళ్ళు ఇంకొక మొక్క ఎక్స్ట్రా, అంటే ఇది పళ్ళుకి ఇచ్చినట్టున్నాడు. ఇది బ్లూ కలర్లో వచ్చింది అన్నమాట. ఇట్లా ఇవన్నీ కొంచెం ఫినిషింగ్ చేసుకుంటే, ఇందాక మనం చూపించిన వాటిలోనే ఇది ఒక కలరు, డిజైన్ మారిందనమాట. అన్నీ చూసి పెట్టాము. ఇది రాణి కలరు, ఇందాక దీంట్లో కూడా వచ్చింది, కానీ బోర్డర్స్ మారుతున్నాయి అన్నమాట. ఇదమ్మా ఇవాళకి ఇప్పుడు ఈ వీడియో చాలు. ఇట్లా సో ఈ రోజు కలెక్షన్ అయితే ఇలాంటి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, మన అప్డేట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.